ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది మనం. అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి, అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి, మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం. ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం. ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు, ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా 40+ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. 33 అఫీషియల్గా మనకు నంబర్ కనబడుతుంది. చాలా దగ్గరగా టెక్నికల్గా ఏం జరిగిందంటే ఇండిపెండెంట్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు. ఆ ఇండిపెండెంట్స్ అందరు కూడా జాగృతితోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు 40+ వచ్చినారు. అదేవిధంగా ఒక మున్సిపాలిటీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండేట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం, మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లా అవుతుందో తెలియదు, ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు, కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకొక చోట మా వాళ్ళు కీలకంగా ఒకటే సీటు గెలిచారు కాబట్టి అక్కడ వైస్ చైర్మన్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాని మీద అక్కడ లోకల్ వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పినాం. ఎందుకంటే 2-3 పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళకు ఎవరితో వెళ్ళాలో లోకల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో అల్టిమేట్గా ఒక అబ్జర్వర్గా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈ ఎన్నికల వాతావరణం అంతా చూస్తే కూడా ఒక రకంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది, మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి